హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా చాలామంది డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎనీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం ఏదో ఒక మంచి ప్లేస్మెంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటారు. కానీ నవ్వే డేస్లో టెక్నాలజీ మారే కొద్దీ, ట్రెండ్ మారే కొద్దీ ప్రతి ఒక్కరిలో కూడా ఖచ్చితంగా మనం ఐటీ ఎంప్లాయ్ అయితే ఇంకా బాగుంటుంది కదా అనే ప్యాషన్తో ఎక్కువగా ఉంటారు. కానీ అరే నేను చేసింది బీ ఫార్మసీ లేకపోతే ఇంకా ఏదో సబ్జెక్ట్ చేశాను కదా, సో మనకి ఐటీలో వస్తుందా అనే చాలామంది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. బట్ ఎలాంటి సబ్జెక్ట్ అయినా, ఎలాంటి గ్రాడ్యుయేట్ అయినా ఖచ్చితంగా మనం మంచి కోర్సెస్ నేర్చుకుంటే ఐటీ సాఫ్ట్వేర్ అవ్వచ్చు అని ప్రూవ్ చేయడానికి ఈరోజు నాతో పాటు లైవ్లో అయితే మాత్రం చాలామంది ఉన్నారు. సో వాళ్ళ గురించి చెప్పే ముందు ఏంటి అంటే, ఖచ్చితంగా మంది 2010లో పాస్డ్ అవుట్ అవ్వచ్చు, 2012లో పాస్డ్ అవుట్ అవ్వచ్చు, లేదు అంటే 15లో పాస్డ్ అవుట్ అవ్వచ్చు. అరే ఇప్పుడు 2024 చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది, మనం ఎలా అయినా ప్లేస్మెంట్కి వెళ్ళగలుగుతామా, ఎక్స్పీరియన్స్ అడుగుతారు కదా, మనం ఏం చెప్తాం. సో ఇలాంటి టెన్షన్ లేకుండా ప్రీవియస్ మీరు ఎక్కడ వర్క్ చేసినా, ఏ కంపెనీలో చేసినా, ఐటీకి సంబంధం లేకపోయినా మీరు కోర్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఐటీ ఎంప్లాయ్ అవ్వచ్చు. సో ఇది ఎలా పాసిబుల్ అనుకుంటున్నారా? ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ ఎలా అవుతుంది అని తెలుసుకోవడానికి ఈరోజు నాతో పాటు చాలా క్లియర్గా మీకు ఎవ్రీథింగ్ చెప్పడానికి ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎన్ రెడ్డి సార్, అండ్ అలానే చాలామంది స్టూడెంట్స్ అనే కన్నా ఇప్పుడు ఎంప్లాయీస్ అయ్యారు కాబట్టి ఐటీ ఎంప్లాయీస్ కూడా ఈరోజు నాతో పాటు ఉన్నారు. సో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ మేడం. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్, నిజంగానే ఒకప్పుడు డిగ్రీ అంటే ఇప్పుడంటే ఒక బీటెక్ ఒక ట్రెండ్, ఐటీ ఎంప్లాయీస్ అవ్వచ్చు ప్రతి ఒక్కరు, అంటే ఏ స్టేట్లో అయినా సరే చాలా కంపెనీస్ వచ్చాయి అండ్ కంట్రీస్ కూడా అబ్రాడ్స్ కూడా వెళ్ళొచ్చు అనే థాట్లో చాలామంది ఉంటారు. ఒకప్పుడు మంచి కోర్సెస్ నేర్చుకోవాలి అంటే ఐటీకి వెళ్ళాలి అంటే ఏ బెంగళూరు, ముంబై, లేదు అంటే పూణే, లేదు అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్. బట్ హైదరాబాద్లో ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ అనేది ఒక ట్రెండ్ సెట్ చేసేసారు. గ్యాప్తో సంబంధం లేదు, ఏ గ్రాడ్యుయేట్ అయినా పర్లేదు, ఏ సబ్జెక్ట్లో అయినా పర్వాలేదు, మా దగ్గర వచ్చి కోర్స్ నేర్చుకోండి, మంచిగా ఐటీలో ప్లేస్మెంట్ అవ్వండి అంటున్నారు మీరు. లైక్ మీరు అన్నట్టు బీటెక్ చేస్తేనే సాఫ్ట్వేర్ జాబు, అది బీటెక్లో కూడా చాలామంది ఏంది కంప్యూటర్ సైన్స్ ఐటీ ఉంటే సాఫ్ట్వేర్ జాబ్ అని అనుకుంటారు. బట్ అట్లాగా అవసరం లేదు. కంపెనీస్ బీటెక్ ప్రయారిటీ అనేది ఉండొచ్చు, బీటెక్ ప్రయారిటీ ఉండదని నేను చెప్పను. కొన్ని కంపెనీస్ బీటెక్కే కావాలని అడగవచ్చు. కానీ ఈవెన్ దో మీరు ఒక పర్టికులర్ ఏరియాలో ఐటీ స్కిల్ని మీరు డెవలప్ చేసుకుని బాగా నేర్చుకొని పర్ఫెక్ట్ అయితే దెర్ ఆర్ సో మెనీ కంపెనీస్ ఆర్ దేర్ హూ విల్ రిక్రూట్ ద నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళే. సో ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో నేను చాలా చోట్లలో చెప్పాను ఇది. ఏది ఇంజనీరింగ్ చదవకపోయినా నార్మల్ ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా ఐటీ వైపు వెళ్ళొచ్చు అని చెప్పినప్పుడు చాలా చేసాం. దానికి చాలామంది స్టూడెంట్స్ని మనం ప్లేస్ చేసాం. ఇక్కడ ఉన్న ముగ్గురు కూడా బీటెక్ స్టూడెంట్స్ కాదు. సో మీరే వాళ్ళని అడిగి తెలుసుకోండి ఏం చదివారు, వాళ్ళతో. హాయ్, హలో. ఇక్కడ చదువుకున్నారు, ఏ ఇయర్ పాస్డ్ అవుట్? నేను ఎల్పియూలో అగ్రికల్చర్ బీఎస్సీ చేశాను, పంజాబ్. అండ్ పంజాబ్? యా. ఓకే. ప్రాపర్ ఎక్కడ మీది? నెల్లూరు. ప్రాపర్ నెల్లూరు. మీ పేరు? నిహారిక. నిహారిక గారు. ఓకే. ఏ ఇయర్ పాస్డ్ అవుట్ మీరు? లాస్ట్ ఇయర్ 2023. 2023. సో ఈ 1 year ఏం చేశారు మీరు? నేను 1 year గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేశాను, అగ్రికల్చర్ బేస్డ్. బట్ నోటిఫికేషన్స్ పెద్ద ఏం పడలేదు. సో నెక్స్ట్ ఏం చేయాలో తెలియనప్పుడు మాకు తెలిసిన ఒక అంకుల్ సర్ ఇన్స్టిట్యూట్ రిఫర్ చేశారు. సో ట్రై చేద్దామని నేను ఇంకా సాఫ్ట్వేర్ సైడ్ వచ్చాను. కంప్లీట్గా అగ్రికల్చర్ పంజాబ్లో చేసి కదా. సో ఎక్కడ నెల్లూరు, ఎక్కడ పంజాబ్, ఆ సబ్జెక్ట్ కూడా అగ్రికల్చర్, సో మళ్ళీ ఐటీ ఎస్, సంబంధం లేదు కదా అస్సలు. లైఫ్ని యూటర్న్ ఇలా తీసుకుందనమాట. ఓకే. సో ఇక్కడ ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఎన్ని మంత్స్? నేను ఏప్రిల్ మిడిల్లో జాయిన్ అయ్యాను. ఏప్రిల్ మిడిల్లో. సో ఆల్మోస్ట్ అంటే మే 4 months అవుతుంది. సో ఈ 4 monthsలో మీరు ఎలా ట్రైనింగ్ అయ్యారు? మీకు ఏ సబ్జెక్ట్ మీద నేర్పించారు? ట్రైనింగ్ అంటే మార్నింగ్ 8:30 to 6:30 ఉండేది. మధ్యలో సెమినార్స్, లైవ్ క్లాసెస్, మాక్స్. సో ఇంటర్వ్యూ భయం పోవటానికి అండ్ మోర్ కాన్ఫిడెంట్గా చెప్పడానికి ప్రతిరోజు మాక్ ఉండేది. అండ్ స్టేజ్ ఫియర్ పోవటానికి మార్నింగ్ సెమినార్స్ ఉండేవి. లైక్ ముందు రోజు టాపిక్స్ చెప్పటం. సో మాకు ఇంకా రివిజన్ పెరిగేది. సో వీ వర్ సో డెడికేటెడ్. సూపర్. సో నెల్లూరు అండ్ పంజాబ్ Yeah. లాంగ్వేజెస్ ప్రాబ్లం ఉంటుంది కదా. Yeah. సో ఇక్కడ ఏమైనా సరే ఈ ఐటీలో అంటే Hmm. మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు కానివ్వచ్చు, సెమినార్స్ కానీ, స్టేజెస్ మీద కానీ, Yeah. మీకు ఏమైనా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండిందా? లేకపోతే ఎలా మేనేజ్ చేసుకోగలిగారు? ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎలా వచ్చింది? లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే లేదు. సో బేసికలీ మొత్తం ఇంగ్లీషే కదా. సో లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. బట్ ఆ స్టేజ్ ఫియర్ లేదా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు భయం ఇవి ఉండేవి. బట్ స్టేజ్ ఫియర్ ప్రతిరోజు నేను 4 months నుంచి రోజు మార్నింగ్ సెమినార్స్ చెప్పేదాన్ని. రోజు మార్నింగ్
యా దానివల్ల చాలా తగ్గింది. అండ్ ప్రతిరోజు ఆర్ 2 డేస్‌కి ఒకసారి మాక్ ఉండేది. సో అక్కడ కూడా లైక్ నార్మల్ ఇంటర్వ్యూస్‌లో ఎలా అడిగేవాళ్ళు ఫ్యాకల్టీ కూడా అలానే అడిగేవాళ్ళు. సో ఇట్ Superb. హెల్ప్ మీ. ఎక్సలెంట్ రా, చాలా గుడ్, చాలా మంచి ఇది. సో ఏ కంపెనీలో ప్లేస్ అయ్యారు? క్యాలిబర్ క్యాలిబర్. టెక్నిక్స్. సూపర్, గుడ్ ప్యాకేజ్. యా అంతేనా? యెస్ మరి పార్టీ లేదా పుష్ప? ఖచ్చితంగా. అంతేనా? యా సో ఇప్పుడు హ్యాపీయా చాలా పేరెంట్స్? చాలా హ్యాపీ. సూపర్. హలో, హలో, మీ పేరు? వెంకట్ చౌదరి. వెంకట్ చౌదరి. ఎక్కడి నుంచి వచ్చారు? డిగ్రీ వచ్చి ఏఎన్యూలో కంప్లీట్ చేశాను, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విజయవాడ. బీకామ్ జనరల్ బీకామ్ జనరల్ చేశారు. ఓకే. సో ఎడ్యుకేషన్ అంతా విజయవాడ. విజయవాడ. ఓకే. సో మరి ఏ ఇయర్ పాస్డ్ అవుట్ మీరు? 2023. 2023. సో 1 ఇయర్ ఏం చేశారు? యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి డిగ్రీ అయిపోయింది కదా, ఎంబీఏ ప్లాన్ చేద్దాం అని చెప్పి జర్మనీ వెళ్దాం అని ప్లాన్ చేసుకున్నా. ఏంటి బాబు, జర్మన్లో డిగ్రీ చేద్దాం అనేది? MBA. ఎంబీఏ చేయాలనుకున్నారా? అంటే free- హైదరాబాద్ ఇక్కడ ఎక్కడ ఏం లేవా? అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ కదా, అబ్రాడ్ వెళ్ళినట్టు ఉండే, ఇంకా అలా అన్నీ అవుతాయి అని చెప్పేసి ఎంబీఏ అక్కడ ప్లాన్ చేసుకుందామని వచ్చా హైదరాబాద్. వస్తే మా అక్క చూసి R&D IT సజెస్ట్ చేసింది అనమాట. సజెస్ట్ చేస్తే అప్పుడు ఇంకా ఐటీకి వచ్చి ఒక 6 months కోర్స్ తీసుకున్నా. అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూలో జాబ్. ఫస్ట్ అటెంప్ట్లో కొట్టారు జాబ్. ఫస్ట్ ఎక్కడ ఇంటర్వ్యూ ప్లేస్మెంట్? క్యాలిబర్ టెక్నాలజీస్. క్యాలిబర్ టెక్నాలజీస్. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. కంపెనీ బాగుందా? యా. నచ్చిందా? ఈ పాటికి మా వాళ్ళందరూ గూగుల్లో సెర్చ్ చేసేస్తుంటారు క్యాలిబర్ కంపెనీ ఎక్కడ ఉంది ఏంటి అని. ఎస్, ప్లేస్మెంట్ అంతా ఎవ్రీథింగ్ ఓకే. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే కొట్టారు. ప్యాకేజ్ ఇస్ సాటిస్ఫైడా? సాటిస్ఫైడ్, అందుకనే జాయిన్. మనకి ప్యాకేజ్ బాగుంటే అప్పుడు మనం జాయిన్ అవుతాం. ప్యాకేజ్ బాగుంటే మనం ఎందుకు జాయిన్ అవుతాం? ఇంకో కంపెనీ ట్రై చేస్తాం, అంతే కదా? వెరీ గుడ్. హలో, హలో, మీ పేరు? మై నేమ్ ఇస్ గణేష్. ఎక్కడి నుంచి వచ్చారు గణేష్? యాదాద్రి భువనగిరి డిస్టిక్, పక్కన రావణపేట మండలం, జనంపల్లి. ఓకే. సో మీరు ఏ ఇయర్ పాస్డ్ అవుట్? 2020 పాస్ అవుట్. నా 2020. 2020 బాగుంది. సో ఈ 4 ఇయర్స్ ఏం చేశారు మీరు? 2020లో అతను బీఎస్సీ. బీఎస్సీ ఎంసీఐసి నల్గొండ డిస్టిక్, నాగార్జున జూనియర్ కాలేజ్ అటానమస్. నువ్వు ఏ ఇయర్లో పాస్డ్ అవుట్ అయ్యావు? 2020 డిగ్రీ. 2020లో డిగ్రీ పాస్డ్ అవుట్ అయ్యావు. ఆ. ఓకే. సో బీఎస్సీ చేశారు. బీఎస్సీ ఎంసీఐసి. ఈ 4 ఇయర్స్ ఏం చేశారు? పోలీస్ జాబ్కి ప్రిపేర్ అయ్యాను. ఆ తర్వాత 1 year సర్చింగ్ చేసిన, ఇంకా జాబ్స్ రాదు ఇవి అర్థమైపోయింది. నేను కొన్ని ఇన్స్టిట్యూట్స్ సర్చింగ్ చేశా. సర్చింగ్ చేసిన దాంట్లో R&D IT స్కూల్ అనేది ఒకటి, అందులో ఇంకో ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఫస్ట్ ప్లేస్ R&D IT స్కూల్, ఇంకో ప్లేస్లో ఇంకో ఇన్స్టిట్యూట్ ఉండే. ఈ రెండింటిలో సర్చింగ్ చేసి కొద్ది మళ్ళీ ఇన్ఫార్మ్ చేశాను, సార్ ఇట్లా డెమో క్లాసెస్ చెప్తుండే. నేను ఒకసారి జాయిన్ అయ్యాను, తెలియకుండానే జాయిన్ అయ్యాను. అలానే మా బావ కూడా జాయిన్ అయ్యాడు. ఇక బెటర్ మనకి 2020 అంటే లాస్ట్ పాస్అవుట్ ఇయర్, ఎక్కడికి వెళ్ళా పాసిబుల్ కాదు. వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన దాన్ని కూడా చూస్ చేసుకున్నాను. చూస్ చేసుకుంటే ఇక మనం జాయిన్ అవ్వాలి, ఎక్కడ కంపెనీలో జాబ్ రాదు. ఇక్కడ సార్ చెప్పాడు, వితౌట్ బ్యాక్గ్రౌండ్ అయినా నేను ప్లేస్మెంట్ చేస్తాను సార్, అంత నమ్మకంతో చెప్పాడు. ఓకే. అందుకోసం సర్చింగ్ చేశాను. మళ్ళీ ఫిబ్రవరిలో సార్ దగ్గరికి వెళ్ళాను. ఒకసారి సార్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫామ్ అయ్యాను. సార్, నేను మా బావ ఇద్దరం వెళ్ళి ఇన్ఫామ్ అయ్యాం. సార్ అప్పుడు నేను మళ్ళీ లైవ్లో మాట్లాడేటప్పుడు అబ్జర్వేషన్ చేశాను సార్. అండ్ చాలామంది చెప్తూ ఉంటారు ఇలానే, ఏదో ఒకటి చెప్తుంటూ వెళ్ళిపోతాను. కానీ సార్ లైవ్లో మాట్లాడినప్పుడు కాన్ఫిడెన్స్ కనబడ్డది. సార్ 100% ఫుల్ఫిల్గా జాబ్ ఇక్కడున్న చూసే వాళ్ళందరూ చూసినప్పుడు అర్థమైంది. కింద వెళ్ళినప్పుడు సార్ చెప్పే పర్ఫార్మెన్స్ కానీ అంతా చూసినప్పుడు సార్ చూడగానే అట్రాక్ట్ అనిపించింది. ఇక్కడ ఉంటే 100% నా జాబ్ వస్తుంది అని మన కాన్ఫిడెన్స్ పెడితే 100% జాబ్ వస్తుంది ఒక నమ్మకం కలిగింది. అప్పుడు సార్ అదే టైంలో నేను ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను. దాదాపు 6 months కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఇంటర్వ్యూ, ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా నేను సార్ అప్పుడు నార్మల్గా వెళ్ళు అని చెప్పాడు అంతే. అప్పుడు నా సిలబస్ కంప్లీట్ కాలేదు ఇంకా. సెకండ్ ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు సిలబస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నా క్యాలిబర్లో జాబ్ వచ్చేసి. ఫస్ట్ ఇంటర్వ్యూ ఒక కంపెనీకి వెళ్ళాను, కానీ సిలబస్ కంప్లీట్ కాలేదు అప్పటికి. వాళ్ళు సిలబస్ కంప్లీట్ కాలేదని ఇక రిజెక్ట్ చేశారు. అందుకనే మనం ఎప్పుడైనా సరే సిలబస్ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. ఓకే. సో ఆ ఎక్స్పీరియన్స్ సెకండ్ ఇంటర్వ్యూలో మళ్ళీ ఆ ప్రాబ్లం ఫేస్ చేయొద్దు అని సెకండ్ ఇంటర్వ్యూలో వెళ్ళే ముందే నేను అన్ని మళ్ళీ చూసుకొని ఫుల్ఫిల్ చేసుకొని వెళ్ళిపోయా. టెక్నికల్ రౌండ్ ఫినిష్, HR రౌండ్ క్లోజ్. నా ఇప్పుడు క్యాలిబర్లో జాబ్. వెరీ గుడ్. ప్యాకేజ్ బాగుందా? ప్యాకేజ్ బాగుంది. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత ఈ 6 months పీరియడ్ ట్రైనింగ్లో మీకు ఎలా అనిపించింది? చెప్పాలంటే వేరే ఇన్స్టిట్యూట్ కంపేర్ చేసుకుంటే ఇన్స్టిట్యూట్ చాలా బెటర్. నేను చాలా ఇన్స్టిట్యూట్ కంపేరింగ్ చేశాను. ఇక్కడ జాయిన్ అయ్యే ముందు నేను చాలా ఇన్స్టిట్యూట్ నాకు 6 months కంపేరింగ్ పెట్టాను. నేను దాదాపు అంటే రీసెంట్లీ సార్ ఇతను అందుకే పోలీస్ అవ్వాలనుకున్నాడు సార్. అరౌండ్ 3 years. పోలీసు కూడా యాక్చువల్ లాస్ట్ కట్ ఆఫ్లో వెళ్ళిపోయింది.
అది కూడా బికాస్ ఆఫ్ ఇక్కడ ఐటీలో కూడా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు లాజికల్ బాగా తెలుసు. బికాస్ ఆఫ్ అక్కడ పోలీసులో రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్ అదంతా ఇక్కడ యూజ్ చేసావు, ఇక్కడ Aptitude reasoning. యూజ్ చేస్తున్నావు ఇంకా యూజ్ చేస్తున్నాను. ప్లస్ నేను ఎంఎస్ కెమిస్ట్రీ, నా మ్యాథ్స్ క్యాలిబర్ లో ప్లస్ చేయకు కెమిస్ట్రీ. నాన్న. అందుకోసం నీకు ఇక్కడ కూడా ఐటీలో కూడా మొత్తం ఇలానే కోడింగ్ పర్పస్ మొత్తం చెప్పా. ఇది ఆర్థమెటిక్ రీజనింగ్స్ మొత్తం ఇదే లాజికల్స్ ఉంటాయని అర్థమైపోయింది. ఐటీ వైపు వెళ్ళాలని బెటర్ ఉండే. అదే టైంలో 6 months అలానే వెతుకున్న, తొందర పడొద్దని ఇప్పటికే నేను టైం అంతా వెయిట్ చేస్తాను. 4 years ఇంకా లైఫ్ ఇంకా ముందుకు వెళ్ళలేను, పాసిబుల్ కాదు. పెళ్ళి అవ్వదు. పెళ్లి గురించి ఆలోచించడం ఫస్ట్ సెటిల్ అవ్వడం ఇంపార్టెంట్. మనకంటూ ఒక ఫ్యామిలీ మీద ఆధారపడడం కంటే మనకంటూ ఒక లైఫ్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. వెరీ పెళ్ళి గుడ్. అనేది తర్వాత సెకండరీ. అది ఫస్ట్ మనకంటూ ఒక లైఫ్ క్రియేట్ అయితే ఆటోమేటిక్ అన్నీ తిరిగి వచ్చేస్తాయి. నేను లైఫ్ గురించి ఫస్ట్ క్రియేట్ చేశాను. అది ఇంకా టైం వేస్ట్ చేస్తున్నామో ఆలోచించి 6 months ఇంకా టైం వేస్ట్ చేసినా పర్లేదు, ఒక మంచి ఇన్స్టిట్యూట్ వెతుక్కోవాలి. నేను అదే ఆలోచించి అమీర్పేటలో సో మెనీ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఆ మనీ పెట్టడం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ మనకంటే ఒక మంచి గురువు దొరకడం ఇంపార్టెంట్. మనం ట్రీట్ చేసే వాళ్ళు ఇంపార్టెంట్. నేను అదే ఆలోచించా. సర్చింగ్ నేను సార్ దగ్గరికి వెళ్ళే ముందు కూడా నేను సార్ వీడియో చూశాను. ఇలాంటి వీడియోస్ చాలా చెప్తుంటాను, చూస్తూనే ఉంటాను, వెళ్ళిపోతున్నాను. కానీ లైవ్లో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అది కూడా నేను కంపేరింగ్ చేశా. అక్కడికి వెళ్ళాక ఇంకో తీరు, ఇప్పుడు ఇక్కడ ఒకలా, అక్కడికి వెళ్ళాక ఇంకోలా ఉంటుండొచ్చు. నేను అలా కంపేరింగ్ చేసే ముందు ఏం చేసానంటే సార్ దగ్గరికి వెళ్ళేసి, సార్ చూడగానే అర్థమైపోయింది 100% ఇక్కడ జాబ్ ఉంటుంది. అక్కడ వాతావరణం, కొన్ని ఇన్స్టిట్యూట్ ఎట్లా అంటే ఒక 2 hours క్లాసెస్ చెప్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ మన వర్క్ చేసుకుంటామా, రూమ్కి వెళ్ళిపోయినాక మన వర్క్ చేసుకుని గ్యారెంటీ లేదు. అక్కడ అలా కాదు. మంచి మార్నింగ్ వచ్చామా, 8:30కి వచ్చామా, 7 వరకు ఎగ్జాక్ట్లీ ఉంచుతారు సార్. మళ్ళీ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ ఇన్స్టిట్యూట్లలో ఫోన్లు తీసుకోరు. సార్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ రాగానే ఫోన్ తీసేసుకుంటే కథం. ఇక మన వర్క్ మన మీద కాన్సన్ట్రేషన్ అంతే, ఇంకోటి ఏది కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇప్పుడు ఇలాంటప్పుడే స్టూడెంట్స్ బాగా ఆ. బాగుపడతారు. ఇలా ఐటీలో అంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చాలా ఫెసిలిటీ. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీద ఉంటుంది, ఇంకా దేని మీద డిపెండ్స్ అవ్వవు. సార్ చెప్పి మంచి లైవ్ క్లాసెస్ ఉంటాయి, మార్క్స్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ రాగానే మంచి ఫ్రెష్ మైండ్తో మంచి సెమినార్ చెప్పొచ్చు. అంటే నెక్స్ట్ డే మొత్తం ఏం జరిగిందో మంచి ఇక్కడ చెప్పొచ్చు. అది ఫ్రెష్ తోటి మళ్ళీ రివిజన్ అయితే మళ్ళీ సార్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ టైంలో చదివిందంతా మళ్ళీ మార్క్ తీసుకుంటారు సార్ వాళ్ళు. అది మళ్ళీ ఫ్రెష్ అప్ ఉంటుంది. మంచి ఏంటంటే మిగతా ఇన్స్టిట్యూట్స్ కంపేరింగ్ చేసుకుంటే వాళ్ళు 2 hours వాళ్ళు క్లాస్ చెప్తారు, వెళ్ళిపోతారు. ఇవన్నీ ప్రాసెస్ ఉండవు కదా. ఇవన్నీ ఇంటర్వ్యూ భయం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఉండవు. ఇక్కడనే భయం అంతా ఇక్కడనే వెళ్ళిపోతుంది. స్టడీ మొత్తం ఇక్కడనే నేర్చుకోవాల్సి వస్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళాక ప్రశాంత్, అక్కడికి రూమ్స్కి వెళ్ళాక ఏముంటుంది, అక్కడ కూడా టైట్ అయిపోయినా మీకు చాలే కానీ బుక్కలు అక్కడ పడేస్తాం, వెళ్ళిపోతాం. ఇక అంతే, ఇక్కడ నేర్చుకోలేం. అందుకోసం ఐటీలో జాబులు రావట్లేదు. ఎందుకంటే ఒక సరైన ఇన్స్టిట్యూట్ ఎంచుకోకపోవడం రావాలన్నా జాబులు రావట్లేవు, అంతే తేడా. సార్ దగ్గరికి వచ్చామనుకో, ఎంత సరే చాలామందికి ఇబ్బంది ఉండకపోవచ్చు అని కాదు. కొందరు ఏంటంటే వచ్చారంటే దాని మీద 100% పెట్టారనుకో, 100% ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఎంచుకుంటే మాత్రం 100% ఫుల్ఫిల్ చేస్తారు. 2 months కాదు, 3 months కాదు, సార్ చేతిలో ఉంటే 1 monthలో కూడా జాబ్ కొట్టచ్చు. అది నేను కాన్ఫిడెన్స్ ఇస్తాను. సూపర్. సో ఫైనల్గా చూసారు కదా, ఎక్కడైనా ఏ యూనివర్సిటీకైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ప్రాపర్గా ఉండే ఇన్స్టిట్యూట్ దొరకడమే మనకి చాలా కష్టం. అండ్ ప్రాపర్గా టీచింగ్ చేసే ప్రొఫెసర్స్ దొరకడం కూడా చాలా కష్టం. సో ఆ రెండింటినీ కనుక ప్రాపర్ వేలో మనం చూస్ చేసుకోగలిగితే మన కెరియర్ కానీ మన లైఫ్ కానీ మంచి బెటర్మెంట్లో సెటిల్ అవుతుంది అని చెప్తున్నాడు తను. చెప్పాను, మా వాళ్ళందరూ వింటారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో కూడా ఇప్పుడు ఈ ముగ్గురు స్టూడెంట్స్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది 2 points. నెంబర్ 1 ఏంటంటే ఇంజనీరింగ్ కాదు వీళ్ళు, ఏజీబీఎస్సి, బీకాము, బీఎస్సి. ఇంకొకటి ఏంటి, సరే ఈ అమ్మాయి 23 పాస్డ్, నువ్వు 22, 3 పాస్డ్, తను 20, అంటే 4 years గ్యాప్. అండ్ అదర్ థింగ్ ఏంటంటే, అండ్ అందరికి 1 month 2 monthsలో జాబ్ వచ్చింది అని వాళ్ళు, ఇంకొకరు ఎవరైనా వచ్చి నాకు 2 monthsలో రాలేదని మాతో కొట్లాడాను. సో అందుకే ఈ అమ్మాయికి 4 months పట్టింది, 6 months పట్టింది, తనకి 6 months పెట్టింది. 6 months పట్టింది. సో నువ్వు కొన్ని రోజులు వెళ్ళి మధ్యలో గ్యాప్ ఇచ్చావు, అన్ని పోను 6 months ఎక్కువ పట్టిందా? అది 8 months పట్టింది అనుకుందాం, 4 months. కానీ ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఏంటంటే, డ్యూరేషన్ అనే దాని కాడ వరకు ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్. అంటే ఒక ఇన్స్టిట్యూట్ ఇన్ని రోజులలో, మమ్మల్ని చాలామంది అడుగుతారు, ఎన్ని రోజులలో ఖచ్చితంగా జాబ్ వస్తుంది అంటే, వాన్ ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలుసు. ఇది కూడా అంతే. సో ఇప్పుడు తను అన్నట్టు 1 monthలో రావచ్చు, ఇట్ డిపెండ్స్ అపాన్ స్టూడెంట్ ఎఫర్ట్స్. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ తీరు వాళ్ళు కష్టపడుతున్నప్పుడు మాకు కంపెనీస్ వచ్చి డ్రైవ్స్ అవుతుంటాయి. కొన్నిసార్లు మాకు హెచ్ఆర్స్ డైరెక్ట్ కాల్ చేసి ఒక 2 పంపించండి, 3 పంపించండి, సో అండ్ సో క్రైటీరియా ఇచ్చినప్పుడు మేము ఆటోమేటిక్గా రూమ్ అంతా, ఇన్స్టిట్యూట్ అంతా
వెతికి ఆలోచిస్తాం ఎవరు రైట్ వీళ్ళకి అని చెప్పి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి కాల్ వస్తుంది నాకాంచి రండి, సో రేపు మీ ఇద్దరు వెళ్తున్నారు, రేపు మీరు వెళ్ళండి అంటే. మా కాడ ఏంటంటే సిన్సియర్గా వచ్చి అన్నీ పక్కన పెట్టి సో తర్వాత డెడికేటెడ్గా ఉంటే ఎవరికైనా జాబ్ ఇప్పిస్తా. 20 ఏండ్లు డిగ్రీ అయిపోయిన 20 ఏండ్లు ఉన్న ఒక హౌస్ వైఫ్ వచ్చినా కానీ నేను ఫ్రెషర్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయగలుగుతా. బట్ ఇఫ్ షీ ఈస్ డెడికేటెడ్, ఇఫ్ షీ హ్యాస్ హర్ హస్బెండ్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్, ఇట్ విల్ బి పాసిబుల్. సూపర్. సో చూసారు కదా, సో ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ మాత్రం ఖచ్చితంగా 2 monthsలోనే జాబ్ వచ్చేస్తుందా, 3 monthsలో వచ్చేస్తుందా, 6 months పడుతుందా, 8 months పడుతుందా, 1 year పడుతుందా అనేది మనం చూడడం కాదు. ఖచ్చితంగా ఆ పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే ఆ డెడికేటెడ్ కానీ అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో డ్యూరేషన్ కాదు, మనం ప్రాపర్ వేలో మన ఎఫర్ట్స్ 100% ఇవ్వగలిగితే 2 months అవ్వచ్చు, 3 monthsలో కూడా అవ్వచ్చు. ఇంకా లేదు మన పర్ఫార్మెన్స్ ఏమాత్రం ఖచ్చితంగా స్లో ఉంది అంటే ఖచ్చితంగా డ్యూరేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడైతే క్లారిటీ వచ్చింది. సో మీలో ఎవరైనా సరే ఇలాంటి 2 years, 3 years, 4 years, 5 years ఎడ్యుకేషన్ తర్వాత లిటిల్ బిట్ గ్యాప్ ఉన్నా, అది లాంగ్ లెంత్ గ్యాప్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్లో జాయిన్ అవ్వండి, డెమోకి అటెండ్ అవ్వండి, ఆ ఎంట్రన్స్ టెస్ట్లో ఖచ్చితంగా మీ ఎఫర్ట్స్ని 100% ఇవ్వండి. ఖచ్చితంగా ది బెటర్మెంట్ మన లైఫ్కి సెటిల్ అయ్యే విధంగా ప్రాపర్ వేనైతే ఖచ్చితంగా ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మంచి ఫ్యూచర్ని అయితే ప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి బెస్ట్ ఆపర్చునిటీని ఎవ్వరూ మిస్ చేసుకోకండి. అండ్ ఎడ్యుకేషన్తో కానీ ఇయర్ పాస్డ్ అవుట్తో కానీ సంబంధం లేదు. మీరు ఏ సబ్జెక్ట్లో అయినా, మీరు ఏ గ్రాడ్యుయేట్ చేసినా కూడా ఐటీలోకి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి అండ్ అలానే ఇయర్ అవుట్ పాస్అవుట్తో సంబంధం లేకుండా ఎంత గ్యాప్ వచ్చినా కూడా ఐటీ అవ్వాలనుకున్న ప్రతి ఒక్క అన్ఎంప్లాయ్మెంట్కి కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఇలాంటి వాళ్ళని ఇంకా మంచి పొజిషన్కి తీసుకెళ్లాలని మా సుమన్ టీవీ వ్యూవర్స్ నుంచి మీకు ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.